దేవతలకైనా కూడా వేదాంత శాస్త్ర ప్రమాణం ఉండాలి. కాబట్టి వాళ్ళు కూడా బ్రహ్మమును తెలుసుకోలేకపోయారు అనేక స్తోత్రాలతో కూడా. కాబట్టి వేదాంత శాస్త్ర ప్రమాణం ఉంటేనే జ్ఞానం కలుగును, అంటే పరమాత్మ జ్ఞానం. దేవతలు మరణం లేని వారే గాని బ్రహ్మజ్ఞానులు కాదు. ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన ఉన్న సత్యం స్వరూపం, ఆ ఉన్న సత్య స్వరూపానికి సంబంధించిన జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞానం వెంటనే కలగదు, భక్తి లేదు కాబట్టి. భక్తి ఉన్నప్పుడే కలుగుతుంది. వేదాంత శాస్త్ర ప్రమాణం ఉంటేనే దేవతలకైనా మనకైనా, మనకు గమ్యం దైవం కాబట్టి వాళ్ళకు కూడా కేంద్ర విషయం దైవం, అది పక్కన పెట్టి ఏది సాధించినా మనకు పరిమితమైన ఆనందాలే అని. దేవతలకైనా మానవులకైనా దైవం గమ్యం, సాధ్యం, అంటే ఆనందానికి సంబంధించిన విషయం కాబట్టి దాని జ్ఞానాన్ని భక్తిని పొంది నిమ్మళంగా ఏ లోకంలో ఉన్నా హాయిగా ఉండాలి. లోకం అంటేనే పరిమితం, ఏ లోకమైనా కానీ పరిమితమే కానీ